హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీను కుసు ఛానల్. ఇవాళ మీకు గోధుమ నూకతో ఉప్మా ఎలా చేయాలో చూద్దామా. వర్షం పడినప్పుడు ఇలా చేసుకుని తింటే నిజంగా స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. వేడివేడిగా తినండి, చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ చూసేద్దామా. ఫస్ట్ ఈ ఉప్మాకు కావాల్సిన పదార్థాలు చూద్దామా. ఉల్లిపాయలు, పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు పక్కన పెట్టుకోండి. తర్వాత కొలతగా ఒక గ్లాస్ తీసుకోండి. గ్లాస్ కానీ ఒక బౌల్ కానీ తీసుకొని నూక వేసుకోండి. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. కాబట్టి నాకు కరెక్ట్గా 2 గ్లాసెస్ అయితే అవింది నూక. నీళ్ళు ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు. మనం ఏ గ్లాస్తో అయితే నూక కొలుచుకుంటున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ వేసుకోవాలి. లేదంటే గిన్నెతో అయినా పర్వాలేదు. నేను గ్లాస్తో కొలుచుకుంటున్నాను కాబట్టి వాటర్ కూడా గ్లాస్తోనే వేసుకుంటున్నాను. నేను ప్యాకెట్ తీసుకున్నాను, 1/2 కేజీ నూక తీసుకున్నాను కాబట్టి నాకు ఒక 2 గ్లాసెస్ అయింది నూక. మీరు ఇంకా కేజీ తీసుకుంటే 4 గ్లాసెస్ అవుతుంది. కరెక్ట్గా కొలిచి వేసుకోండి, లేకపోతే వాటర్ ఎక్కువైనా తక్కువైనా సరే జావలా అయిపోతుంది నూక. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకోండి. మూకుడు తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోకండి. తర్వాత సన్నగా చీర్చుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత అల్లం ముక్క కూడా వేసుకోండి, చిన్నగా కోసుకుని వేసుకోండి. తర్వాత పచ్చెనపప్పు, మినప్పప్పు, జీలకర్ర అన్నీ మనం పక్క తీసి పెట్టుకున్నవన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా కొలిచి పక్కన పెట్టుకున్న నూక ఉంది కదా, అది కూడా ఫ్రై చేసుకోవాలి. లేదంటే కొంచెం పచ్చి వాసనలాగా వస్తుంది నూక. నేను చూపిస్తున్నాను చూడండి. ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం తీసి పక్కన పెట్టుకున్న నూకను వేసుకొని అది కూడా కొంచెం ఆయిల్ కలిసేంత వరకు ఒక 10 or 5 minutes ఫ్రై చేసుకోండి. బాగా వేయించుకుంటే నల్లగా అయిపోతుంది. అందుకనేసి కొంచెం సిమ్లో పెట్టుకొని జాయిగా వేయించుకుంటే. చాలామందికి గోధుమ నూక ఉప్మా అంటే తెలియదు. నేను చేస్తున్నాను కదా, ఒకసారి ట్రై చేసి చూడండి, నిజంగా చాలా బాగుందంటే అంటారు. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, నన్ను సపోర్ట్ చేయండి. మనం ఫ్రై చేసుకున్న నూక ఉంది కదా, అది పక్కకు తీసేసుకోండి. మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత మనం చెప్పినట్టు ఒక గ్లాస్ నూకకి 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. లేకపోతే ఎక్కువ వేసారంటే జావగా అయిపోతుంది, తక్కువ వేస్తే నూక ఉడకదు. అందుకనేసి మనం ఒక గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో వరి నూక ఉప్మా కూడా చేసుకోవచ్చండి. కానీ దీంట్లో పచ్చిమిరకాయలు వేస్తాం, అందులో వేయం. వాటర్ 4 గ్లాసెస్ వేసేసుకున్న తర్వాత రాక్ సాల్ట్ వేసుకోండి. మీ దగ్గర ఏదైనా పర్లేదు. నేనైతే కల్లుప్పు ఉన్నాయి కాబట్టి కల్లుప్పు వేసుకున్నాను. తర్వాత వాటర్ మరిగేటప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న నూక ఉంది కదండి, అది వేసుకుని శుభ్రంగా కలుపుకొని సిమ్లో పెట్టుకుని మూత వేసేసుకోండి. ఒక 10 minutes వరకు హైలో ఉంచండి. తర్వాత సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మీదకు తూలిపోతుంది. మనం మూత తీయగానే మీదకు తూలిపోద్ది కాబట్టి సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు వచ్చినట్లయితే సిమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే అది కింద అడుగు పట్టేసి మాడిపోతుంది. తర్వాత ఇంకో 5 minutes సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టు పొడిగా అవునట్లయితే ఇంకొంచెం సేపు ఉడికించుకోండి. ఒక 2 minutes అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇది పొడిలా. నేను వాటర్ ఎక్కువగా వేయలేదు, తక్కువగా వేయలేదు, కరెక్ట్గా వేసాను కాబట్టి పొడిలాడుతూ వచ్చింది. లేకపోతే జావ కింద ఉంది. నేను చూడండి, లాస్ట్కి అయితే ఇలా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.